ఎవడెవరా నీవు? వరాహాన్ని. వరాహమా? ఇక్కడ ఏమి వెతుకుతున్నావు? నీ మృత్యువుని. నా మృత్యువునా? ఎక్కడికి వెళ్ళింది వరాహం? వరాహమా? దుష్ట వరాహమా, ఇంకా నిన్ను ప్రాణాలతో వదలడు. స్వర్గ విజేత మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపుడికి జై. మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపుడికి జై. మాతా, ఈ జయ జయ ధ్వానాలు తమ ఆశీర్వాదాల ఫలమే. నీ శౌర్యము పరాక్రమము సఫలీకృతమయ్యాయి. నేను ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను. నీవు ముల్లోకాలపై విజయం సాధించే రోజు. హిరణ్యాక్ష, నీవు కాచుకోగలిగితే కాచుకో. సోదరా హిరణ్యకశిప, సోదరా హిరణ్యకశిప. హిరణ్యాక్షుడు పిలుపా? పుత్ర హిరణ్యాక్ష! స్వామి, స్వామి, వరాక్షి! అన్నా హిరణ్యాక్ష, ఎంత పని జరిగింది? ఎలా జరిగింది? తమరి వధ ఎవరు చేశారు? వరాహావతారుడు పరిపాలకుడు భక్తవత్సరుడు శ్రీ మహావిష్ణువుకు. వరాహావతారుడు పరిపాలకుడు భక్తవత్సరుడు శ్రీ మహావిష్ణువుకు. వింటున్నావా పుత్ర హిరణ్యకశిప? ఇదంతా విష్ణువు యొక్క దుష్కృత్యమే. విన్నాను మాత, అర్థమైంది కూడా. ఈ విష్ణువు మన దైత్యులకు ఆజన్మ శత్రువు. నేను అతన్ని శాశ్వతంగా ఈ సృష్టిలో లేకుండా చేస్తాను. నాశనం చెయ్యాలి, లేకపోతే మనం అందరం సర్వనాశనం అయిపోతాం. లేదు మాత, అలా ఎన్నటికీ జరగదు. నేను నా సోదరుడు హిరణ్యాక్షుడి వదకు పగ తీర్చుకుంటాను, పగ తీర్చుకుంటాను. దేవేంద్రులకు 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 దేవేంద్రులకు. దేవతలారా,
మనం ఈ స్వర్గాన్ని మళ్ళీ పొందడం అనేది మహాశివశంకరుడు ఆ శ్రీ మహావిష్ణువుల కృప వల్లే జరిగింది. అందుచేత మనం వారికి జయ జయధ్వానాలు చేయాలి. భక్తవత్సలుడు శివశంకరులకు శ్రీ మహావిష్ణువుకు, భక్తవత్సలుడు పరమేశ్వరులకు, పార్వతీ మాతకు, భక్తవత్సలుడు పరమేశ్వరులకు, పార్వతీ మాతకు, భక్తవత్సలుడు పరమేశ్వరులకు, పార్వతీ మాతకు. శివేచ్ఛ ప్రకారమే శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి దైత్య హిరణ్యాక్షుణ్ణి వధించాడు. దాంతో దేవేంద్రునికి మళ్లీ స్వర్గం సంప్రాప్తమయ్యింది. దైత్యులందరిలోనూ నిరాశాభావం వ్యాపించింది. కొంతకాలం గడిచిన పిమ్మట దితి హోళికకు జన్మనిచ్చింది. కానీ ఆమె వల్ల తల్లి అయిన దితికి గాని సోదరుడైన హిరణ్యకశిపుడికి గాని సంతోషమేమీ కలగలేదు. ఎందుకంటే అతని మనస్సులో దేవతల పట్ల ప్రతీకార జ్వాలలు ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి. ఎంత పని చేశావు? మాత, పిలవకు నన్నిక మాత అని. నీవు నాకు పుత్రుడవడానికి యోగ్యుడివే కాదు, దైత్య జాతికి సిగ్గు కలిగించి కళంకితం చేశావు. నేనా కళంకం చేశానా దైత్య జాతిని? అవునవును, నీవే. దేవతలు, ఆ దేవతలకు శ్రేయోభిలాషి విష్ణువు నీ అన్న హిరణ్యాక్షుడికి పాతాళ సామ్రాజ్యాన్ని, నీకు స్వర్గ సామ్రాజ్యాన్ని దక్కకుండా చేశారు. నీవేమీ చేయలేకపోయావు. ఆ కపట మోసగాడైన విష్ణువే నీ సోదరుని వధించి వేశాడు. అప్పుడు నీవేమి చేయలేకపోయావు. అయ్యో, ఇది ఏమి వైపరీత్యం! దైత్య జాతిలో పుట్టిన వాడివై ఉండి కూడా నీ సోదరుడి వధకు ప్రతీకారం తీర్చుకోలేకపోయావు. నీవంతటిని నోరు మూసుకుని సహించావు. లేదు మాత, లేదు. నేనేమి నోరు మూసుకుని సహించలేదు. నేను లోపలే దహించుకుపోతున్నాను. నా ఈ పరాభవ అవమానంతో కుంగిపోతున్నాను మాత. నాకింకా అర్థం కావటం లేదు. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఈ దేవతలపై నా పగ ఎలా తీర్చుకోవాలో. మాత, దయచేసి తమరే నాకు మార్గం చూపండి. నేను చూపనా మార్గం? అయితే విన్నాయినా, అసురుణ్ణి కూడగట్టుకో, నీ శక్తిని పెంచుకో. భూమిపై మళ్ళీ దైత్య జాతి ఏకఛత్రాధిపత్యం స్థాపించు. ఆ తర్వాత స్వర్గంపై ఆక్రమణ చెయ్యి. ఇంద్రుడి నుంచి సింహాసనం లాక్కొని స్వర్గంపై నీ ఆధిపత్యం పొందు. నాకు తెలుసు, నా పుత్రుడు అయినందువల్ల నీ లోపల అపరిమితమైన బలము, శక్తి దాగి ఉన్నాయి. అందువల్లనే ఎప్పుడైనా నీ పూర్తి శక్తితో శత్రువుపైన ఆక్రమణ చేస్తే అతడు నీ ఎదుట ఎక్కువసేపు నిలబడలేడు. మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! దైత్యరాజుకు జయము. జయము మాత. చిత్తగించండి దైత్యరాజు హిరణ్యకశిప, చిత్తగించండి. పర్వతాల్లో, భూమిపైన, పాతాళంలోనూ మూల మూలలా దాగి ఉన్న అసురసేన తమకు సహాయానికి, సేవకు తమ రాజ్యంలో ఏకత్రితమైంది. అందువల్ల తమను మళ్ళీ భూమిపై తమ సామ్రాజ్యాన్ని స్థాపించండి దైత్యరాజా, తమ సామ్రాజ్యాన్ని స్థాపించండి. సేనాపతి దుందుభీనున్నాదా, నిన్ను చూస్తే సంతోషంగా ఉంది. దాగి ఉన్న అసుర సైనికులను నీ వెంటబెట్టుకొచ్చావు. మనమంతా కలిసి త్వరలోనే భూమిపై దైత్య సామ్రాజ్యాన్ని స్థాపించగలం. ఇక శత్రువులపై మన పరాజయానికి పగ తీర్చుకోగలం. హిరణ్యకశిపునికి స్వాగతం ఇవ్వండి. మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! నన్ను ఆశీర్వదించండి మాత. నేను భూలోకంపై విజయం సాధించి మీ మనసును సంతోష పెడతాను. నీ తల్లి ఇచ్చిన ఆశీర్వాదం ఎల్లప్పుడూ శక్తినిస్తుంది. భూమిని జయించి శీఘ్రమే తిరిగిరా. నీ ఈ తల్లి మనసును సంతోషపెట్టు నాయనా. ప్రణామం మాత.
మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓ వైకుంఠనాథ, ఓ లక్ష్మీపతి, తమరి కృప వల్లనే మాకు మళ్ళీ స్వర్గలోక సామ్రాజ్యం ప్రాప్తించింది. తమరు హిరణ్యాక్షుణ్ణి సంహరించి కేవలం భూమిని ఉద్ధరించడమే కాక తమరు దానవుల నుంచి దేవతలను మానవులను కూడా భయవిముక్తులను చేశారు. ఇక ఈ దైత్యులు మరెన్నడూ దేవతలతో యుద్ధం తలపెట్టారు. నారాయణ నారాయణ. దేవేంద్ర, కటిక నిజాన్ని నేను బయట పెట్టక మానలేను. ఆ కటిక నిజం ఏమిటంటే, ఇలా భయ విముక్తులవ్వడం తమ జాతకంలోనే రాసి పెట్టలేదు. దేవర్షి, ఏమిటి ఏమిటి తమరంటున్నది? ఉన్న నిజాన్నే చెబుతున్నాను. ఇంకా చెప్పవలసింది ఏమిటంటే, ఆ హిరణ్యకశిపుడు తన అన్న హిరణ్యాక్షుడి వద్దకు ప్రతీకారం తీర్చుకోవడానికి అసురసేనతో పాటు బయలుదేరాడు. ప్రత్యక్షంగా చూసి మరీ వస్తున్నాను. శ్రీహరి ఇప్పుడెలా? ఆ విధాత తలచినట్టే జరగబోతుంది. సృష్టికర్త బ్రహ్మదేవుడు దేవతల దైత్యుల కలహాన్ని శాశ్వతంగా విధి విధానంలో రాసిపెట్టారు. అందువల్లనే తమరు ఎల్లప్పుడూ దైత్యులతో కలహించడానికి సంసిద్ధులై ఉండాలి. ప్రభు, తమరి కృప ఉన్నప్పటికీ కూడా మేమీ కష్టాలను బాధను సహించాలా? దేవేంద్ర, విధిలిఖితాన్ని చెరిపేయడం మాకు సాధ్యం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలము. దైత్యశక్తి తన చరమస్థాయిని అందుకున్నప్పుడు దేవరక్షకుడు ధర్మరక్షకుడు అవ్వవలసిన మా కర్తవ్యాన్ని మేం తప్పక నిర్వహిస్తాం. ప్రభు, దైత్యశక్తి చరమస్థాయి చేరేదాకా మేమేం చేయం? ధైర్యం వహించి కష్టాలను ఎదుర్కొనడమే ఇప్పుడు ఏకైక ఉపాయం దేవేంద్ర. కానీ ఒకటి మాత్రం మరవకండి, మీలో ఎవరూ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించవద్దు. మీరు గనక అలా చేస్తే మీ పక్షం దుర్బలమైపోతుంది. అలా గనక మీ పక్షం దుర్బలమైతే మేము మీరు కోరిన సహాయాన్ని చేయలేకపోతాం. ఏం నారదా, నీవేం చెబుతావు? నారాయణ నారాయణ. మీరింత చెప్పిన తరువాత నేనింకా చెప్పగలిగినదే ఉంటుంది శ్రీహరి. కానీ ఒక మాట చెబుతాను దేవేంద్ర. తమరు పిరికితనానికి, కపటానికి, క్రూరత్వానికి కూడా ఎప్పుడూ దూరంగా ఉంటే మీకు సర్వదా శుభమే కలుగుతుంది. భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు తమకు సముచిత సహాయం చేయగలుగుతారు. శ్రీ మహావిష్ణువు తమరు ఇచ్చిన సూచనలను తప్పక పాటిస్తాను దేవర్షి. వెళ్ళొస్తాం. శ్రీహరి, భక్తవత్సలుడు పరమేశ్వరుడు నాకు సంకేతం ఇచ్చాడు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఈ ఇరువురు సోదరులు తమరెత్తబోయే 2 అవతారాలకు కారకులవుతారట. ఆ అవతారాలలో వరాహావతారం
తమరు ధరించడం జరిగింది. రెండవ అవతారం ఎప్పుడు ఎత్తబోతున్నారు? నారద, నీవు లోకానికంతటికీ ధైర్యం వహించమని ఉపదేశిస్తూ ఉంటావు. మరి నీవే అధైర్యపడిపోతావే? ధైర్యం వహించు. ఆ సమయానికి ఇంకా వ్యవధి ఉంది.